హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మనం ఎగ్ పప్స్ చేసుకుందామండి. బేకరీలో కొని తెచ్చుకుంటూ ఉంటాం కదా, వెజ్ పప్స్, ఎగ్, చికెన్ ఇలా పప్స్ అయితే కొని తెచ్చుకుంటాం కదండి. సో ఈరోజు అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకుందామండి. ఇప్పుడు పిల్లలు బేకరీలో తెచ్చుకుంటారు కదండి. అలా కాకుండా మనం ఇంట్లోనే చేసామనుకోండి, అరే ఈరోజు మా మమ్మీ ఎగ్ పప్స్ చేసిందిరా, సూపర్ రా అని చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతారు కదండి. సో మరి ఇంకెందుకండి ఆలస్యం, ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ముందుగా ఒక ఎంటీ బౌల్ తీసుకుందామండి. అందులోకి ఇలా 1 కప్పు మైదా తీసుకుందామండి. అలాగే దీంట్లోకి కొద్దిగా సాల్ట్, పిండికి సరిపడా సాల్ట్ అండి. అలాగే ఒక 1 స్పూన్ షుగరు, అలాగే కొద్దిగా ఆయిల్ అండి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు కలుపుకోవాలండి. సో ఈ ఆయిల్ అంతా కూడా పిండిలో బాగా కలిసిపోయేలా కలుపుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి కలుపుకుందామండి. ఆయిల్ అంతా కూడా పిండిలో కలిసిపోయింది కదండి. చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. మనం చపాతీ పిండి కలుపుకున్నట్టుగా కలుపుకోవాలండి. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలండి, లేదంటే పలచగా అయిపోద్ది కదా పిండి ముద్ద అనేది. మనం చపాతీ ముద్ద కలుపుకుంటాం కదండి, అలాగే కలుపుకోవాలి. ఓకేనండి, కలుపుకున్నాం కదా. దీన్ని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. ఒక ప్లేట్ మూత పెట్టుకొని పక్కన ఒక 20 నిమిషాల పాటు పెట్టుకుందామండి. ఆ పిండి ఈలోగా మనం ఎగ్స్ అవి బాయిల్ చేసుకుందామండి. సో బాయిల్ చేసుకొని మనం పఫ్లో స్టఫింగ్ కోసం ఆనియన్స్ అవి కూడా కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. సో ముందుగా మనం ఒక 3 ఎగ్స్ తీసుకున్నానండి. నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించి పెట్టుకుందామండి. సో ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో ఎగ్స్ పగిలిపోకుండా చక్కగా పెంక్ అనేది కూడా ఈజీగా ఊడొచ్చేటరికి కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. సో ఎగ్స్ బాయిల్ అయిపోయాయి కదండి. ఇప్పుడు వీటిని దించేసుకుందామండి. ఎగ్స్ దించేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం కళాయి పెట్టుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. మనం పఫ్లో స్టఫింగ్ కోసం ఆనియన్స్ కర్రీ చేద్దామండి. సో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఒక 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోద్దండి. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి. ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి. కొద్దిగా జీలకర్ర. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అండి. ఇప్పుడు మనం ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుందామండి. వీటిని కలుపుకుందాము. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి. ఉల్లిపాయలు వేగాయి కదండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలుపుకున్నాక కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకుందామండి. 1 స్పూన్ కారం, అలాగే కొద్దిగా పసుపు, నెక్స్ట్ కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు. సో ఇప్పుడు దీన్ని అంతటినీ కూడా కలుపుకోవాలండి. ఇదంతా కూడా కొంచెం 1 నిమిషం పాటు వేగనివ్వాలండి. మసాలా అంతా వేగింది కదా. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుందామండి. దగ్గరికి అయ్యే వరకు ఒక 2 మినిట్స్ పాటు ఇలా ఉంచుకుందామండి. సో కర్రీ దగ్గరికి అయిపోయింది కదండి. దీన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. కర్రీ అయిపోయింది కదండి. సో మనం పిండిని తీసుకుందామండి. ఒక 20 మినిట్స్ ఉంచుకోవాలన్నాను కదండి. సో ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని ఇంకొకసారి బాగా మర్దన చేసుకున్నట్టుగా చేసుకోవాలండి. చక్కగా ఇప్పుడు మనం దీనిపైన చేసుకుందామండి.
చక్కగా పిండి మొత్తాన్ని కూడా ఇలా మసాజ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం పొడిపిండి చల్లుకొని ఏదైతే ఉందో దీన్ని పెద్ద చపాతీలాగా ఒత్తేసుకోవాలండి. ఇలా పొడుగ్గా చేసామనుకోండి, మనకి పఫ్ షీట్స్ కూడా బాగా వస్తాయి కదా. దీన్ని పిండి చల్లుకొని ఇప్పుడు మనం దీనిపైన బటర్ని అప్లై చేసుకుందామండి. మీరు నార్మల్ అమూల్ బటర్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే సాల్ట్ బటర్ ఉంటుంది కదండి, దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసాం కదండి. మళ్ళీ దీనిపైన పిండి వేసుకోవాలండి. సో దీనిపైన పిండి అంతా వేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాం కదండి. ఇదంతా కూడా బాగా మంచి రెక్టాంగిల్ షేప్లోకి వచ్చేయండి. అలా అయితే మనకి పఫ్లు కట్ చేసుకోవడానికి కూడా బాగా వస్తాయి. సో ఇప్పుడు మనం దీన్ని పిండి అంతా వేసుకున్నాం కదండి, దీన్ని మనం ఫోల్డ్ చేసుకోవాలండి. అలాగా అటు సైడ్ ఇటు సైడ్ కూడా 2 సైడ్స్ ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకొని సెకండ్, థర్డ్, ఫోర్త్ 4 ఫోల్డింగ్లు అయితే చేసుకున్నామండి. సో ఇప్పుడు దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. సో ఇలా పెట్టుకొని ఇది పైన ఆరిపోకుండా క్లాత్ లేదా మనం వేరే ఏదైనా ప్లేట్ లాంటిదైనా బోర్లించి, లేదు అంటే తడి క్లాత్ అయినా సరే వేసుకొని మనం ఫ్రిడ్జ్లోని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పెట్టుకోవాలండి. పెట్టుకుంటే మనకు బాగా పఫ్స్ అనేవి బాగా వస్తాయి. హాఫ్ అన్ అవర్ అయింది కదండి, తీసి చూద్దామండి. చక్కగా చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు దీన్ని తీసుకొని మళ్ళీ ఇక్కడ పిండి వేసుకొని మళ్ళీ దీన్ని రెక్టాంగిల్ షేప్లో చేసుకోవాలండి. దీన్ని అంతా కూడా మరలా రెక్టాంగిల్ షేప్లోకి బాగా సో మళ్ళీ దీనికి బటర్ అప్లై చేసుకోవాలండి. బటర్ అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ పిండి వేసుకోవాలండి. పొడి పిండి చల్లుకోవాలి. మళ్ళీ ఇంకొంచెం పొడిపిండి చల్లుకోవాలండి. చల్లుకున్న తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలండి. ఫస్ట్ మొదట ఫోల్డ్ చేసుకున్నట్టుగానే 1, 2, 3,
4 మనం 4 ఫోల్డింగ్స్ చేసుకున్నాం కదండీ ఫస్ట్ కూడా. సో, మళ్ళీ దీన్ని పిండి వేసుకొని మళ్ళీ మరలా చేసుకోవాలండి. మళ్ళా రెక్టాంగిల్ షేప్లో మళ్ళీ యాజ్ యూజువల్ ఫస్ట్ లాగానే దీన్ని అంతా కూడా మళ్ళీ రెక్టాంగిల్ షేప్లో చేసేసుకోవాలండి. సో, మళ్ళీ ఇలా మనం రెక్టాంగిల్ షేప్లో మళ్ళీ చేసుకున్నాక మళ్ళీ బటర్ అప్లై చేసుకోవాలండి. సో, ఈ బటర్ అంతా కూడా మళ్ళీ కూడా మనం ఈ పఫ్ షీట్కి మొత్తం అప్లై చేసుకోవాలండి. సో, ఈ బటర్ అంతా అప్లై చేసుకున్నాం కదండి. ఇప్పుడు మళ్ళీ పొడిపిండి చల్లుకోవాలండి. మళ్ళీ దీన్ని అలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఈ ఫోల్డింగ్ 3 అలాగే 4 ఈసారి 5 ఫోల్డింగ్స్. అలా ఇప్పుడు దీన్ని మళ్ళీ పొడిపిండి చల్లుకొని మళ్ళీ దీన్ని షీట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. సో, దీన్ని మళ్ళీ షీట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో, మరలా పిండి చల్లుకొని ఇదంతా షీట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. మన ఇష్టం అండి. ఎక్కువ ఫోల్డింగ్స్ చేసుకుంటే మనకి ఎక్కువ పొరలుగా మంచి లేయర్స్గా పఫ్ వస్తుందండి. సో, నేనైతే 3-4 టైమ్స్ చేశాను కదండి ఫోల్డింగ్స్. రెక్టాంగిల్ షేప్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఈ సైడ్స్ అన్నీ కూడా చక్కగా రెక్టాంగిల్ షేప్లో ఈక్వల్గా వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవాలండి. సో, ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందామండి. నీట్గా రెక్టాంగిల్ షేప్లో షీట్స్లా కట్ చేసుకుందాం. ఫస్ట్ సైడ్స్ కట్ చేసేసుకుందామండి. సైడ్స్ని కట్ చేసుకుంటే మనకి పఫ్ అనేది పఫ్ షీట్ చాలా నీట్గా వస్తుందండి. సో, ఎక్స్ట్రాస్ అన్నీ కూడా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం వీటిని రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకుందామండి.
ఇలా కట్ చేసుకుందామండి. ఇలా మనం షీట్స్ అన్నీ కూడా కట్ చేసుకుందామండి. సో కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ పైన ఒక కుక్కర్ లేదా గిన్నె అయినా పర్వాలేదండి, ఏదో ఒకటి. ఒక 5 నిమిషాల పాటు ఇది ఫ్రీ హీట్ అవ్వాలండి. సో ఇలా ఒక స్టాండ్ పెట్టుకుందామండి. ఇది హీట్ ఎక్కేలోగా మనం పఫ్ షీట్ అయితే రెడీ చేసుకున్నాం కదండి, స్టఫింగ్ అలాగే ఎగ్ కూడా మనం పఫ్స్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. సో ముందుగా మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని రెండుగా కట్ చేసుకుందామండి, హాఫ్గా. సో కట్ చేసుకున్నాం కదండి, వీటిపైన కొద్దిగా పెప్పర్ పౌడరు, కాస్త స్పైసీగా మంచి టేస్టీగా ఉంటుందండి. అలాగే లైట్గా సాల్ట్ కూడా స్ప్రింకిల్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ పఫ్ షీట్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆనియన్ కర్రీ, అలాగే ఎగ్ పీస్. ఇప్పుడు మనం ఇవి విడిపోకుండా ఉండటానికి ఈ మైదాలో కొద్దిగా నీళ్ళు పోసుకొని జస్ట్ కొద్దిగా లైట్గా ఇలా అప్లై చేసుకోవాలండి. మనం దీన్ని పైన ఇలా క్లోజ్ చేసుకోవాలండి. చేసుకున్న వీటిని ఇలా ఇక్కడ పెట్టుకుందాం ఈ ప్లేట్లో. సో అలాగే నెక్స్ట్ ఇంకొక షీట్లో ఆనియన్ కర్రీ పెట్టుకున్నాక మళ్ళీ మనం ఎగ్ పీస్ కూడా పెట్టుకున్నాక ఈ సైడు మైదా అయినా పర్వాలేదండి, లేదా కార్న్ఫ్లోర్ అయినా, మనకి అంటే విడిపోకుండా ఉండటం కోసం అండి. దీన్ని కూడా ఇలాగే మిగతావి కూడా చేసేసుకుందామండి. సో ఇలా అన్నీ చేసుకున్నాం కదండి. నేనైతే ప్రజెంట్ 4 చేశానండి, మిగతావి తర్వాత చేసుకోవచ్చు అని. సో ఇప్పుడు ఇలాగ ఒక కేక్ మోల్డ్ తీసుకొని దీంట్లో కొద్దిగా బటర్ అప్లై చేసుకోవాలండి. కేక్ మోల్డ్ తీసుకొని ఇలా బటర్ అప్లై చేసుకోవాలండి. సో అప్లై చేసుకున్నాక మనం ముందుగా చేసుకున్న ఈ పఫ్ వీటిని ఇందులో పెట్టుకోవాలండి. సో ఇందులో 3 పడతాయండి. ముందుగా ఈ మూడింటిని చేసుకుందామండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వేరేగా మళ్ళీ నెక్స్ట్ పెట్టుకుందామండి. సో ఇప్పుడు దీన్ని మనం కుక్కర్లో ప్రీ హీట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, కుక్కర్లో పెట్టుకుందాం. ప్రీ హీట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇందులో పెట్టుకుందామండి. సో కుక్కర్ని ఒక 5 నిమిషాల పాటు వేడెక్కనివ్వాలండి. అప్పుడు మనం ఇలా స్టాండ్ పైన ఇలా ఈ గిన్నెతో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకుందామండి. ఒక హాఫ్ అన్ అవర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక మూత పెట్టుకొని ఉంచుకుందామండి. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత తీసి చూద్దామండి. సో హాఫ్ అన్ అవర్ అయింది కదండి, తీసి చూద్దామండి. సో ఇప్పుడు మనం వీటిని రెండో వైపు టర్న్ చేసుకుందామండి. ఓవెన్లో పెట్టుకుంటే కంప్లీట్గా మొత్తం అంతా కూడా కుక్ అవుతాయి కదండి. సో వీటికైతే కొంచెం పైన పచ్చిగా ఉండిపోద్ది కదా, వీటి కోసం జస్ట్ లైట్గా టర్న్ చేసుకుందామండి. మనం ఇందులోనే టర్న్ చేసుకోలేం కదా. సో బయటికి తీసాం కదండి, ఇప్పుడు వీటిని
చక్కగా ఒకవైపు బేక్ అయిపోయాయి కదండి. సో టర్న్ చేసుకున్నాం కదండి, మరలా దీన్ని కుక్కర్లో పెట్టేసుకుందామండి. ఇంకొక 10 నిమిషాలు ఉంచుకుంటే మనకి అడుగు భాగం అంటే పై భాగం కూడా బాగా కుక్ అవుతుందండి. ఒక్క 10 నిమిషాలు ఉంచుకుందాం మళ్ళీ. సో 10 నిమిషాలు అయింది కదండి, తీసి చూద్దామండి. తీసుకుందామండి. పప్స్ అయితే రెడీ అయిపోయాయి కదా. సో వీటిని తీసేసుకుందామండి ఒక ప్లేట్లోకి. మరలా ఇంకొంచెం బటర్ అప్లై చేసుకుందామండి. సో మిగతా వాటిని కూడా మళ్ళీ బటర్ అప్లై చేసుకున్నాక వీటిని కూడా పెట్టేసుకుందామండి. మళ్ళీ వీటిని కూడా పెట్టేసుకుందామండి. సో వీటిని కూడా అలాగే ఒక 1/2 అవర్ పాటు మూత పెట్టుకొని ఉంచుకుందామండి. మూత పెట్టుకోవాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. సో అయ్యాయి కదా, వీటిని కూడా రెండో వైపు టర్న్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. చాలా బాగా బేక్ అయిపోయాయి. ఇవైతే చాలా బాగా కుక్ అయిపోయాయండి. మనం మొదట ఫస్ట్ పెట్టుకునేవైతే కొద్దిగా పైన అయితే సరిగ్గా కుక్ అవ్వలేదు కదండి. అవి 3 పెద్దవి అవ్వటం వల్ల ప్లేస్ కూడా సరిపోలేదు. సో ఇప్పుడు మనం వీటిని కూడా తీసుకుందామండి. మన ఎగ్ పఫ్స్ అయితే రెడీ అయిపోయాయండి. ఓవెన్ లేకుండా కూడా మనం కేక్ చేసుకునేటట్టుగానండి కేక్ ఎలా చేసుకుంటామో సేమ్ ఇది కూడా అంతే. చక్కగా ఓవెన్తో పని లేకుండా ఫస్ట్ ముందుగా చేసిన వాటిలో కొంచెం స్టఫింగ్ ఎక్కువ వేయటం వల్ల కొంచెం ఆయిల్ అనేది అదే మనకి మసాలా అనేది బయటికి కొంచెం లైట్గా స్ప్రెడ్ అయినట్టు వచ్చిందండి. ఓకేనండి, బేకరీ స్టైల్లో ఎంతో టేస్టీ అయిన ఎగ్ పఫ్స్ అయితే రెడీ అయిపోయాయండి. చాలా సింపుల్గా అయిపోద్దని నేను చెప్పనండి, కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే చాలా సింపుల్గా అయిపోయే ఐటెం కాదండి ఇది. మరి అంత టేస్టీ అయిన రెసిపీ, టేస్టీ అయిన ఫుడ్ తినాలంటే కాస్త టైంని కేటాయించాలి కదండి. సో మనకి టేస్టీగా స్పైసీగా స్నాక్ మరి కావాలనుకున్నప్పుడు డెఫినెట్గా కాస్త టైంని కేటాయించి చేసుకుంటే చాలా బాగా వస్తాయండి ఈ ఎగ్ పఫ్స్. సో మీకు కూడా నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ట్రై చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.